2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవరు ఆపలేరన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సోషల్ మీడియాలో ఎవరు యాక్టివ్ గా ఉంటే వాళ్లకు సరైన ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు ఒక సోషల్ మీడియా సోల్జర్ ను నియమించారని, ఇది మండల గ్రామ శాఖ అధ్యక్షుల బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. మహిళలు మహిళా సంఘాల సభ్యులను యాక్టివ్ చేయించారన్నారు. ఇక సోషల్ మీడియాలో నాలెడ్జ్ లేకుంటే పార్టీలో టికెట్ కష్టమన్నారు మంత్రి ఉత్తమ్. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో తాము చేస్తున్న అభివృద్ధి పనులను ప్రచారం చేయడంలో వెనుకున్నామన్నారు. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అంటే అప్పుడప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, కానీ రోజుకి ఎంతో కొంత సమయం నేను దాని మీద స్పెండ్ చేస్తాను. ఎందుకంటే ఈ యుగంలో, ఈ తరంలో ప్రింట్ మీడియా కంటే, న్యూస్ పేపర్స్ కంటే, టీవీ ఛానల్స్ కంటే సోషల్ మీడియాని బలమైన రీచ్ ఉంది. అంటే ఇది ఒక అద్భుతమైన విషయం. ₹1 ఖర్చు పెట్టకుండా ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు మన ఫోన్లో తెలుస్తున్నాయి. ఇది ఈ యుగం, ఈ తరం, ఈ ఏజ్ యొక్క ఒక రెవల్యూషన్ ఇన్ఫర్మేషన్ విషయం. నిజంగా మొన్న ఏమైంది, పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు భారతదేశంలో మీడియాని క్యాప్చర్ చేసిండు. పేపర్లు కానీ, టీవీ ఛానల్స్ కానీ ఒక్క మాట ఆయన వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసిండు, నానా ఇబ్బందులు పెట్టిండ్రు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఇబ్బంది పెట్టిండ్రు. కానీ జనంలో ఉన్న మాట ఎట్లా పోయింది? సోషల్ మీడియా ద్వారా నిర్భయంగా ఈ భారతదేశంలో కోట్లాది మంది యువకులు, మీలాంటి వాళ్ళు భయపడకుండా నిజాంపెట్టింది సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అంటే అప్పుడప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, కానీ రోజుకి ఎంతో కొంత సమయం నేను దాని మీద స్పెండ్ చేస్తాను. ఎందుకంటే